పోయినసారి ఎవరికి ఓట్లేసాం, ఆ మనుషులు ఏం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఓటేయాలి అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే బిడ్డలకు మంచిది అని ఒకసారి ఆలోచన చేయండి. ఎవరికి ఓటేస్తే బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన రాష్ట్రం ముందుకు పోతుందో ఒక నిమిషం ఆలోచన చేయండి. పోయినసారి ఎవరికి ఓట్లేశారన్నా? ఎవరు? ఎవరికి ఎమ్మెల్యే ఎవరు? బాలరాజు. ఇసుక బాలరాజట కదా, ఉట్టి బాలరాజు కాదట కదా, అవునా? పేరు కూడా మార్చుకున్నాడట, ఇంటి పేరు మారిపోయిందట ఈయన చేసే ఇసుక దోపిడీకి. నిజమేనా అన్నా? ఇసుక బాలరాజు. ఇప్పుడు ఆయనకు చెడ్డ పేరు వచ్చిందట, ఆయన నిలబెడితే ఓట్లేయరట, ఆయన భార్యను నిలబెట్టారట. ఏమి లాజిక్ ఉందన్నా? భార్య అయితే ఏమో, ఆయన అయితే ఏమైనా. ఒక్కసారి ఆలోచన చేయండి. నిర్వాసితులకు డబ్బులు ఇస్తామన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయనంతగా ఆయనే చెప్పాడు, భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు గొప్పయి అన్నాడు, వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అన్నాడు. అధికారంలోకి వచ్చాక 10 లక్షల వరకు, ఎకరానికి 10 లక్షల వరకు ఇస్తానన్నాడు. ఇచ్చారా అన్నా? ఇచ్చారా? 10 లక్షలు కాస్త భూమి విలువే 20 లక్షలు అయిపోయింది. ఇక 10 లక్షలు ఇస్తే మాత్రం ఏం లాభం? అవునా? ఎన్ని చెప్పారన్నా? అన్ని మాటలు చెప్పేవాళ్ళే కదా, ఒకరైనా చేతలు చేసేవాళ్ళు ఉన్నారా? ఒక నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా యథేచ్ఛగా మద్యం ఏర్లై పారడమే కాదు, గంజాయి కూడా, డ్రగ్స్ కూడా కంటైనర్లలో వస్తుంది మన రాష్ట్రానికి. వేల కొద్ది కేజీలలో, టన్నుల కొద్ది వస్తుంది. ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల్ని ఎలా చూసుకున్నాడు, బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువుల మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, పంట నష్టపోతే పంట నష్ట పరిహారము, మద్దతు ధర ఇచ్చాడు, పెట్టుబడులను తగ్గించాడు. ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారిని? ఎత్తిన పెట్టుకున్నాడు ఏ రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి ఏం చేశాడన్నా? రైతుల కనీసం మద్దతు ధర ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇదే మైక్ ఇలాగే పట్టుకొని ఏం చెప్పాడు? 3000 కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము, రైతన్న వాడు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా? పెట్టుంటే ఇక్కడ నిర్వాసితులకు డబ్బులు వచ్చేవి కదన్నా, పెట్టలేదు. ఇంకేం చెప్పారు? 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం. ఏ సంవత్సరం అయినా పంట నష్టపోతే, ఇక్కడ కూడా వరదకు ముంపు ప్రాంతం ఉంది కదా, పంట నష్టపోతే ఒదిగో ఒక సంవత్సరమైనా పంట నష్టపోయినారు అని 4000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడు నా రాజశేఖర రెడ్డి గారు? బిడ్డలు ఉన్నారు ఇక్కడ, గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు, గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజు వరకు కూడా అవి భర్తీ చేయకపోతే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు? గుడ్డి గుర్రాలకు పళ్ళుదోమేరా? ఏం చేసినట్టు అన్నా? డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు, 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, సిగ్గులేదా చంద్రబాబు, 7,000కే ఉద్యోగాలు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు. మరి ఇదే 5 సంవత్సరాలు గడిచిపోయింది, అదే 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి, 2 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానన్నవాడు ఒక దగా డిఎస్సి 6,000తో నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2 నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి? బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? ఎందుకేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా నాయకులుగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశాడు?
అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి, కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎప్పుడైనా వచ్చారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు? రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బానని రోజుకు 1000 మందిని కలిశాడు. ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఫీజు రీంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా అని 1000 కొద్ది నేరుగా వెళ్ళి కలిసేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని. ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా? అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే రచ్చబండకని బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో పనుంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి, బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్న ఆలోచన చేయండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్న? మద్యపాన నిషేధం అయిందా? అమ్మా మీకు బటన్ నొక్కుతున్నా అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కింద మీకు ఇచ్చేది ఎంత తల్లి? 2 బిడ్డలకి ఇస్తారన్నారు కదా 15,000. మరి ఎంతమందికి ఇస్తున్నారు? ఒక్కరికే. మిగతా బిడ్డను ఏం చేస్తున్నారు తల్లి? దత్తత తీయకపోయారా? జగన్మోహన్ రెడ్డి గారికి దత్తత ఇచ్చేయండి ఇంకో బిడ్డని. రాజశేఖర్ రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చేవాడు రేషన్లో, అవునా? ఎన్ని ఇస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? 2. మరి ఎలా బతకాలి? గ్యాసు, నూనె, చక్కెర అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాసు అన్ని పెరిగిపోయాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సీలు అన్ని, చెత్త మీద పన్ను అన్ని పెంచుకుంటూనే పోతున్నారు. మరి మీకు ఇచ్చేది ఏమిటి తల్లి? బటన్ నొక్కుతూ మీకు ఇస్తున్నది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందమ్మా? మీకు ఇస్తున్నది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓట్లు వేయండి అని. అమ్మా ఈరోజు ప్రజలకు మేలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్ట్ రాదు, మనకు రాజధాని రాదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, ప్రజలకు మేలు జరగదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది.